హాయ్ అండి. సేమియా ఉప్మాని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పొడి పొడిలాడుతూ ఉంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక కప్పు సేమియా యాడ్ చేస్తున్నాను. ఈ సేమియాని ఇలా లో ఫ్లేమ్‌లో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయకుండా ఒక కప్పు సేమియాకి 3 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ సాల్ట్. దీన్ని ఒక 7-8 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలండి. ఇలా వన్స్ బాయిల్ వచ్చిన తర్వాత మనం ఒక సేమియాని తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూస్తే ఈజీగా కట్ అయిపోతుంది. అంటే సేమియా బాగా కుక్ అయినట్టు. దీన్ని మనం వడకట్టుకొని రన్నింగ్ వాటర్ కింద ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఓవర్‌గా కుక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వేరుశెనగపప్పు, 1 టీ స్పూన్ జీడిపప్పు, హాఫ్ టీ స్పూన్ పచ్చెనగపప్పు, హాఫ్ టీ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిరపకాయ. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్, క్యారెట్, పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు ఇవంతా త్వరగా మగ్గటం కోసం హాఫ్ టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు ఇదంతా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేస్తున్నాను. ఈ సేమియాని లో ఫ్లేమ్‌లోనే అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. లేదంటే సేమియా అనేది అడుగంటేస్తుంది. ఈ స్టేజ్‌లోనే సాల్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకోవటమే.